హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నర్సాపురం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత షూట్ చేస్తున్న వ్లాగు. నేను వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, నర్సాపురం నుంచి హైదరాబాద్ వచ్చేసరికి టైం అయితే 5:15 అయింది అనేసి. వచ్చిన తర్వాత ఒక 2 hours అయితే పడుకుని పోయామండి. ఎందుకంటే ఇది ట్రైను చాలా ఎర్లీగా వచ్చేస్తుందండి. 4 o'clock కల్లా మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. 4-4:30 కల్లాని. అక్కడ మళ్ళీ ఆటో బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 5-5:15 అలా అవుతుందనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగే షానుకి ఎగ్జామ్ ఉంది కదా, ఒక 1 hour అలా పడుకుంటే పిల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయగలుగుతుంది అనేసి పిల్లని పడుకోబెడుతూ నేను కూడా అయితే పడుకునిపోయానండి. మా వారేమో బయటికి చుట్టాలు వస్తున్నారు అనేసి వెళ్ళారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇంటికి వస్తారా లేదా అటు నుంచి అటు వెళ్ళిపోతారో తెలియదు, కానీ వాళ్ళని కలవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను 6:30 ఆ టైంకి అయితే లేచి బ్రష్ అవి చేసేసుకున్నానండి. ఇప్పుడు షానుకి ఎగ్జామ్ ఉంది కదా, దాన్ని స్కూల్లో అయితే దింపి రావాలి. సో ఫస్ట్ నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి. టిఫిన్కి ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి అవి ఏమీ లేవు. నిన్న నైట్ అమ్మ మాకు భోజనం పెట్టించిందండి. మాకు అన్నం అసలు తినబుద్ధి కాలేదనమాట. పిల్లలకి తినిపించి నేను ఒక క్షణముద్ద తిన్నాను, కానీ మా వారైతే అసలు ఒక్క మెతుకు కూడా తినలేదు రాత్రి. సో ఆ అన్నం అంతా అలాగే ఉండిపోయింది. మేము ఇంకా ఏసీ ట్రైన్ కదా, అన్నం అసలు పాడవలేదు. సో పాడవనప్పుడు నాకు అసలు ఏది వృధా చేయడం ఇష్టం ఉండదు. ఇంకా అన్నాన్ని నేను ఇప్పుడు పులిహోర కింద అయితే చేసేస్తున్నానండి. సో పిల్లలకి నాకు పులిహోర కింద సరిపోద్ది. మా వారు ఎలాగో బయటకు వెళ్ళారు కదా, వస్తాను ఏమన్నా తినేసి రావడమో లేకపోతే ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ అయితే నేను పులిహోర అయితే కంప్లీట్ చేసేస్తాను. ఫోన్ ఎక్కువగా ఖాళీ లేదండి. 3 days నుంచి ఎడిటింగ్ చేయడం లేదు నేను అక్కడ నర్సాపురంలో నెట్ లేక. సో ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తాను. సో అందుకే ఈరోజు బ్లాగ్ అంతా పైపైనే షూట్ చేస్తానండి. మ్యాక్సిమం రాగా మాట్లాడేస్తాను. ఇంకా వంటల పని ఇవేమి షూటింగ్లు అయితే పెట్టుకోలేను, ఖాళీ లేదు. టైం అయితే 12 o'clock అయిందండి. అన్నం అయితే వండేసాను. ఇంక ఇప్పుడు కూర వండే పని లేదు. అమ్మ నిన్న ట్రైన్లో తినమనేసి కూర ఇచ్చింది కదా, ఇంటికి వెళ్ళంగానే కూడా ఉంటుందమ్మా అనేసి కొంచెం కూర ఎక్కువనే ఇచ్చిందండి. చింతకాయ చేపల పులుసు. సో ఇప్పుడు పిల్లలు ఇది వేసుకుని అన్నం తినేస్తారు, పిల్లలు మా హస్బెండ్. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే ఈరోజు నాన్ వెజ్ తిననండి. అండ్ నాకు కూర వేసుకుని అన్నం తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు అంటే నాకు త్రేన్పులు వచ్చేస్తున్నాయి. సో అందుకనేసి నేను ఈరోజు పెరుగన్నమే అయితే తిందాం అనుకుంటున్నానండి. సో పిల్లలకి మా హస్బెండ్కి అది సరిపోతుంది. ఈరోజుకి అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్పు చేస్తాను. పక్క ఎడిటింగ్ అవ్వలేదు, చాలా కంగారుగా ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు, అని ఆకలేస్తుంది. టైం అయితే 3 o'clock అయిపోతుందండి. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను, కానీ నాకు అసలు టైమే దొరకట్లేదు. ఇంక ఇప్పుడైతే ఈ బ్యాగ్ సర్దుకుంటున్నానండి. నర్సాపురం వెళ్ళొచ్చాను కదా, సో అక్కడ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది అయితే ఇప్పుడు మీకు అయితే చూపిస్తానండి. వచ్చిన తర్వాత కొంచెం సేపు పడుకున్నాను, సరిగ్గా నిద్ర లేదు, నిద్ర వస్తున్నట్టుంది. తర్వాత ఏమో మా షానుని స్కూల్కి పంపించేశాను. మళ్ళీ అది వచ్చే లోపల అన్నం అయితే వండాను, పిల్లలిద్దరికి అన్నం తినిపించాను. ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసి 2 o'clockకి వీడియో పెట్టానండి. ఫోన్ ఒకటి ఖాళీ లేదు, ఇంతకటి నుంచి సర్దుకుంటా వీడియో తీసుకుందామంటే ఇప్పుడు ఫోన్ అయితే ఖాళీ చేశాను అనమాట. రేపు బ్లాగ్ కూడా ఎడిట్ చేసేసాను. సో నేను నర్సాపురం నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అన్నది చూపిస్తానండి. నేను మొన్న చెప్పాను కదా, పెళ్లి రోజులు కానీ ఒక సారీ అయితే తీసుకున్నాను అనేసి ఆ బ్లౌజ్ అయితే నర్సాపురంలో స్టిచ్చింగ్ అయితే చేయించేసానండి. ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది అన్నమాట సారీ. ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చి ఇలాగా ఇది కట్టుకుంటాను కదా, రోజు చూపిరండి. సో దానికి జాకెట్ అయితే దేవకి మోడల్లో కుట్టిందండి. ఏమండి ఇలా ఈ మోడల్ అయితే కుట్టిందనమాట. అయితే నాకు జాకెట్ ఇక్కడ ఇది ఏంటో ఎత్తి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే ఇంకా ఇది మొత్తం ప్లెయిన్ శారీ వచ్చింది కదా, కొంచెం వర్క్ బ్లౌజ్ తీసుకుంటే బెస్ట్ ఏమో అని అనిపిస్తుందండి. సో దీనికి ఈ జాకెట్తో పాటు వర్క్ బ్లౌజ్కి దీన్ని అయితే ఇప్పుడు పంపిస్తున్నాను. ఈ జాకెట్ ఇలా పంపించేస్తానండి. వాళ్ళే వర్క్ చేసి జాకెట్కి మనకి స్టిచ్చింగ్ చేసి పంపిస్తారనమాట. సో అప్పుడు 2 జాకెట్లు ఉంటాయి ఈ శారీ మీదకి. ఇప్పుడు ఇది కొరియర్ అయితే చేస్తాను వాళ్ళకి. చేస్తే వాళ్ళు బ్లౌజ్ పీస్ తీసుకుని వర్క్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి పంపిస్తా అన్నారు. పెళ్లి రోజుకి ఇంకా టైం ఉంది కదండి. సో ఆ శారీ అయితే అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఫస్ట్ అమ్మ ఏమేమి ఇచ్చింది అన్నది చూపిస్తానండి. రస్కుల ప్యాకెట్ పెట్టి పంపించింది. 2 మనవరాల పొట్లాలు అయితే కొన్నదండి. అయితే ఒకటి పిల్లలు వచ్చి రాగానే తినేశారు, ఇది ఒకటే మిగిలింది. నేను ఒకటి తినేశారని చెప్పాను కదా, ఇది మిగిలి అనమాట. రికార్డ్ అవుతుంది కదా. నెక్స్ట్ అయితే మొన్న మా వదిన వాళ్ళ అమ్మగారికి సంవత్సరకం అయ్యింది కదండి. సో సంవత్సరకం అయిన తర్వాత
కూతురికి సారి పెట్టి అత్తగారింటికి పంపిస్తారంటండి. అలాగా మా వదినికి సారి పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించారు. సో మా వదిలికి పెట్టిన సారీలో ఈ లడ్డూలు అయితే వేశారండి, బెల్లం లడ్డూలు. అమ్మ నా కోసం కొన్ని లడ్డూలు అయితే ఉంచింది, ఒక 8-9 ఉన్నాయండి. సో ఆ లడ్డూలు అయితే నాకు ఇచ్చింది అనమాట. మా ఆయనకి బెల్లం లడ్డూలు అంటే చాలా ఇష్టము. సో ఆయన తింటారు మరమరాల లడ్డూలు. తర్వాత మరమరాల దగ్గరే బఠానీలు కూడా అమ్ముతున్నారంటండి. ఒక బఠానీల ప్యాకెట్ను, ఒకటేమో శనగల ప్యాకెట్ అయితే తీసుకుంది మా అమ్మ. నేను అమ్మకి చెప్పానండి, వరినోక అయిపోయిందమ్మా, ఉప్మా చేసుకోవడానికి వరినోక లేదు అని చెప్పాను. అందుకనేసి వరినోక అయితే అమ్మ ఆడిచ్చి ఇచ్చిందండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆడించుకోవచ్చు కదా, బరువు అక్కడ నుంచి మోసుకుని రావాలా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఎన్నిసార్లు ఇచ్చినా ఇడ్లీ రవ్వలాగా చిన్నగా ఆడేస్తున్నారండి. ఇలాంటి రవ్వ వెళ్ళు చేయట్లేదనమాట. ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసుకుంటే 4 కతుక్కుపోతుందండి. సో అందుకనేసి నేను అమ్మని నువ్వే ఆడిచ్చి ఇచ్చామ్మ అంటే అమ్మ అయితే నాకు ఆడిచ్చి ఒక 2 కేజీలు వరినోక అయితే ఇచ్చిందండి. ఇది పిల్లలకు ఉప్మాలు అంటే చాలా ఇష్టము, దాంతో ఉప్మా అయితే చేసుకుంటాను. ఇది ఒకటి కొబ్బరికాయ కురుడి అయిపోయింది అనుకుంటా, చట్నీ కోసం అనేసి వేసిందండి. సో ఇంకంతే, ఏదో అన్ని రకాల చాక్లెట్లు అయితే ఇలా పిల్లలకి ఇలా వేసేసిందండి. ఇదేంటి మల్టీ మిల్లెట్ పీనట్ క్రంచీ బార్ అంట. ఇవన్నీ ఏవేవో ఇలా చాక్లెట్లు అయితే వేసిచ్చింది. తర్వాత ఇవి అమ్మకో ఎవరో పెట్టినట్టున్నారండి లడ్డూలు. అవి ఒక 2 లడ్డూలు ఇలా కవర్లు అయితే వేసిచ్చింది, అమ్మ ఇచ్చినవి. జాతరకు అన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి, నెక్స్ట్ డేనే నేను వెళ్ళిపోతున్నాను అనేసి అన్నయ్య వదిన వస్తూ పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఫోటో ఫాస్ట్. ఇవి మా పెద్దన్నయ్య మా వదిన నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను అనేసి ఆ రోజు జాతరకు వచ్చినప్పుడు కొన్ని తీసుకొచ్చారండి. సో ఫస్ట్ అయితే ఇవి వేరుశనగలు పకోడీ అండి, మరమరా లడ్డు, వాంపూస, ఇదేమో మిర్చిరి వేరుశనగ గుళ్ళు, అదే పెసరపప్పు మిర్చిరి అనమాట, కారపూస అండి. నెక్స్ట్ నాకు ఇష్టమైన స్వీట్ అండి ఇది, ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇదిగో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో ఉంటారు, చాలా ఇష్టమండి నాకు ఈ స్వీట్ అంటేనే. సో ఇవన్నీ మా పెద్దన్నయ్య వదిన అయితే కొనుక్కుని తీసుకొచ్చారండి. వీటన్నిటిలో నేను తినేది ఇవి 3 తింటానండి నేను. ఇది నాకు ఎందుకో నచ్చదు, తీపిగా ఉంటారు కదా, అంతకన్నా అంత తినబుద్ధి కాదు. ఇదేమో తినాలనిపిస్తే తినడానికి 3 ఇంట్లో వచ్చేస్తాయండి. అందుకని కారపూస, శనగపిండి, మైదా పిండితో ఉన్నవి ఏవి అయితే తిన్నానమాట. ఇవేండి బట్టలు అయితే ఏమీ లేవు, కానీ ఈ తినేవన్నీ తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో ఇంకా గిన్నెలు తోమాలి, చాలా గిన్నెలు ఉన్నాయి, ఎడిటింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. పిల్లలకు ఇప్పుడు డ్రాయింగ్ క్లాస్ ఉంది. ఇవన్నీ అయితే వ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా షాను మను కోసము కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశానండి. అవైతే నేను ఊరెళ్ళాను కదా, మొన్న పక్కింటి ఆవిడ అయితే ఇచ్చుకున్నారనమాట. సో ఆవిడ దగ్గర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మేము అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకోండి పిల్లల కోసము ఈ పెయింట్స్ అయితే తీసుకున్నాను. పెయింటింగ్ టీచరు ఏమేమి కొనాలో అవన్నీ అయితే నాకు వాట్సాప్ చేశారనమాట. సో అవి ఒక్కొక్కటిగా బుక్ చేసినవి వస్తున్నాయండి. మేము ఊరెళ్ళినప్పుడు 3 ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. పక్కన మా నైబర్ ఆవిడ ఇచ్చుకుంటే ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేస్తున్నాము. 500 రూపాయలు, చాలా జాగ్రత్తగా వాడండి అమ్మ, బోల్డ్ పెట్టుబడి అవుతుంది మీ పెయింట్లు ఏమో కానీ. నెక్స్ట్ ఇప్పుడు మను ఓపెన్ చేస్తుంది చూసారండి, అవి మను కోసం బుక్ చేసిన పెన్స్ అనమాట. మను డైరీ రాస్తుంది కానీ రైటింగ్ అస్సలు నీట్గా రాయట్లేదండి. నువ్వు 1 మంత్ నీట్గా రైటింగ్ రాస్తే నీకు నేను పెన్స్ కొంటాను అన్నాను. నీకు జల్లలా వచ్చేస్తుంది రైటింగ్, చాలా లైట్గా పెట్టరా. జల్లె జల్లమను. అవునమ్మా. ఓకే, జల్ 2లో పక్కన పెట్టండి. కాకలు టిక్కో 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 టిక్కో. ఇప్పుడు జల్స్ ఏ 2 జల్స్ అమ్మా? ఈ 2
ఇవి 2 జెల్స్ వచ్చినాయి. కాదు ఒకటి ఇందులో ఒకటి జెల్ కాదు. ఇది జెల్ కాదు. నాది జెల్. ఇందులో కూడా ఒకటి జెల్ ఉంటుంది. జల్లలు 2 ఇచ్చాను, దాసేస్తాను నేను. కానీ ఎంత బాగా రాస్తున్నాయో. జెల్ల బాల జల్లలు 2 ఇలాగ ఇచ్చేసాను. బాల్ చాలా జాగ్రత్తగా వాడాను. ఎందుకన్నానంటే మా షాను మను ఏం చేస్తున్నారంటే డ్రాయింగ్ వేసుకున్నంతసేపు బాగానే వేసేస్తున్నారండి. తర్వాత వాటికి మూతలు పెట్టట్లేదు. అవి ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నాయి అన్నమాట. పిల్లలకి ప్రతి వస్తువు పట్ల వాల్యూ చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. అలా వాల్యూ రాలేదు అనుకో ప్రతిదాన్ని వాళ్ళు వృధా చేస్తూ ఉంటారు. సో నేను అందుకే పిల్లలకి ప్రతి విషయాన్ని అది ఎంత వాల్యుబుల్ మనకి అన్నది నేర్పిస్తూ ఉంటానండి. అండ్ నేను ఎప్పుడూ ఒక గ్రాటిట్యూడ్ అయితే పిల్లలకి కూడా చెప్తూ ఉంటాను. అదేంటి అంటే ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ దయ వల్ల పిల్లలకి నేను ఫోనిక్ క్లాసెస్ నేర్పించగలిగాను. తర్వాత ఏమో పిల్లలకి ఇప్పుడు పెయింటింగ్ క్లాసెస్ నేర్పించగలుగుతున్నాను. అబాకస్ ఏంటి, రూబిక్ క్యూబ్ ఏంటి, మ్యాథ్స్ క్లాసెస్ ఏంటి, ఇవన్నీ నేను యూట్యూబ్ ఉండడం వల్లే పిల్లలకి నేర్పించగలిగాను అనమాట. సో ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకోకూడదు. ఇలాంటిది నేర్చుకోవాలి అని చిన్నప్పుడు నేను ఎంత అనుకున్నా కూడా నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు దేవుడు మనకి ఒక అదృష్టం ఇచ్చాడు కాబట్టి మీరు ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నారు. కాబట్టి ఏ టైంలో ఏది మీకు హెల్ప్ అవుతుంది అన్నది మీరు అసలు గెస్ కూడా చేయలేరమ్మా. ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి అని పిల్లలకి తరచూ చెప్తూ ఉంటానండి. మనము ప్రతి దానికి వాల్యూ ఇస్తూ ఉన్నామనుకో మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. నేను రీసెంట్గా మా హస్బెండ్ ఏం రాస్తున్నారు ఈ మధ్యలో డైరీలో అని తన డైరీ అయితే చదివాను అనమాట. తను డైరీలో కూడా ఇదే రాసుకున్నారండి. ఇవన్నీ నేను నా పిల్లలకి నేర్పించాలి అనుకుంటా ఈ బాబు చాలా ఖర్చు అవ్వేది. కానీ భవానీ తన టాలెంట్తో ఇవన్నీ పిల్లలకి నేర్పించగలుగుతుంది అనేసి తను రాసుకున్నారన్నమాట. అది నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకు అంటే నేను బయట అబాకస్ క్లాస్ నేర్పించాలి పిల్లలకి అని సిప్ అబాకస్కి అడిగితే 1700 చెప్పారండి. అది కూడా వారానికి ఒక్క క్లాస్ అంట. 1700 రూపీస్ చెప్పారు. మళ్ళీ అది కాకుండా ఒక 4000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. పిల్లలకి మేము బ్యాగ్ ఇస్తాము, స్కేల్స్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము అని అన్నారన్నమాట. సో అవి కౌంటింగ్ చేస్తే ఇద్దరి మీద పెట్టుబడి నాకు చాలా ఎక్కువైతే అయిపోతుంది. సో ఎలాగనుకున్న టైంలో నాకు అబాకస్ టీచర్ అయితే పరిచయం అయ్యారండి. సో నేను నాకున్న సోర్స్ని బట్టి అంటే వాళ్ళు మా పిల్లలకి క్లాస్ నేర్పుతుంటే దాన్ని నేను మన ఛానల్లో చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్స్ పెడతాను. సో ఎవరైనా తనకి జాయిన్ అయ్యారనుకోండి, సో అలాగా తనకి ఒక స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు. ప్లస్ నా పిల్లలకి ఇలాగ క్లాస్ అయితే నేర్పిస్తున్నారు. సో అది నాకు ప్లస్ అయ్యిందనమాట. అలా నేను నా పిల్లలకి ఇలా నేర్పించగలుగుతున్నందుకు చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతానండి. ఇదే నేను నా పిల్లలకి తరచూ కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకైతే వస్తువులు కొంటున్నాం కదండి ఇప్పుడు పెయింటింగ్ క్లాసెస్కి వీటిని ఎలా పడితే అలా వాడేసి వాటిని వృధా చేయడము నాకు అలా ఇష్టం ఉండదు. అది ఇప్పుడు పెయింటింగ్ క్లాసెస్ అనే కాదండి, ఏదైనా కూడా ఒక వస్తువుని మనము డబ్బులు పెట్టి కొంటున్నాము అంటే లేదా ఒక వస్తువు మనకి ఎవరి ద్వారానైనా ఫ్రీగా వచ్చింది అన్నా కూడా దాన్ని మనము చాలా వాల్యూ ఇవ్వాలి. దాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి అని పిల్లలకి నేను తరచూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. పిల్లలకి ప్రతి వస్తువు గురించి వాల్యూ చిన్నప్పుడే తెలియాలి అని నేను నమ్ముతానండి. అలా తెలిస్తేనే పిల్లలు దాన్ని ప్రేమించగలుగుతారు, దాన్ని ఎక్కువ కాలం యూజ్ చేసుకోగలుగుతారు, ఏది వృధా చేయరనమాట. మన దగ్గర లక్షలు కోట్లు ఉన్నాయి కదా అనేసి కొన్న వస్తువుని అటు బిట్టిగా కొద్దిసేపు వాడేసి వృధా చేసేయడము అసలు ఇది పిల్లల్లో మంచి బిహేవియర్ అయితే కాదు అని నేను నమ్ముతానండి. ఇది జస్ట్ నా పేరెంటింగ్ మాత్రమే మీతో చెప్తున్నాను. ఇది మీకు హెల్ప్ అయితే ఫాలో అవ్వండి. ఇది మంచిగా లేదు, బాగోలేదు అనుకుంటే వదిలేసేయండి. నేనైతే నా పేరెంటింగ్ని మార్చుకోవాలి అనుకోవట్లేదు, నేను ఇలాగే ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నానండి. సో అది నేను మీతో అయితే చెప్పానన్నమాట.
ఇంకైతే ఈ పెయింటింగ్ క్లాసెస్ కోసం నేను బుక్స్ కొన్నాను. అదే బుక్స్ అంటే A4 షీట్స్ లాంటివి గట్టివి పేపర్స్ ఉన్నాయండి, అవి తీసుకున్నాను. పెయింటింగ్ బ్రషెస్ తీసుకున్నాను, కలర్స్ తీసుకున్నాను, మళ్ళీ టేప్ అయితే తీసుకున్నాను అనమాట. మాస్కింగ్ టేప్ అనేసి 6. సో ఇప్పుడు వరకు పిల్లల కోసం ఇవైతే నేను బుక్ చేశానండి. ఫర్దర్గా క్యాన్వాస్ అని అవన్నీ కొనాలన్నారు. నేను అన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్కే కదండి, ఇలా కంటిన్యూ చేయండి, పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటున్నారు అంటే ఫర్దర్గా మనం ముందుకు వెళ్దాము అనేసి అయితే చెప్పానండి. పెయింటింగ్ టీచర్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. అవి నేను కామెంట్ పిన్లో అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షూర్గా టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో తను మీరు వాట్సాప్లో తనకి మెసేజ్ చేస్తే తను మీకు రిప్లై అయితే ఇస్తారు. ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కామెంట్ పిన్లో అయితే పెడుతున్నానండి. టీచర్ని మాట్లాడండి, ఒకవేళ ఏమన్నా కన్సెషన్ కావాలి అన్నా లేకపోతే క్లాస్ టైమింగ్స్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నా ప్రతిదీ మీరు టీచర్తో అయితే మాట్లాడండి. ఇంకైతే నేను పిల్లల క్లాస్ జరుగుతూ ఉంది. సో గిన్నెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి వాటిని అయితే క్లీన్ చేసేసాను. ఇంకోండి పిల్లలకైతే క్లాస్ ఇంకా జరుగుతుంది. వీక్లీ వన్స్ క్లాసే కదండి, క్లాస్ అయితే ఒక 2 hours అలా చెప్తున్నారు టీచర్. మనుడు డాడీ వచ్చేసారు రండి. అటువైపు పెట్టుకో, మీ వైపు పెట్టుకో, అలా డాడీకి చూపించు. అక్కడికి వచ్చేసి వెలుతురులోకి వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతా, ఇంకా టైం ఉంది కదా, చూపించు. 2 hours పట్టింది ఆ పెయింట్ వేయటకి నేర్చుకుని. బంగారు తల్లులు నీరు చూపించమ్మా. ఇది హౌస్ అంట కానీ హౌస్ లాగా రాలేదు షేప్, దీన్ని బాగానే వచ్చింది, దానిది అసలు షేపే రాలేదు. భలే వేసారే బల్బులు అవి. బాగుందా? చిన్నది అర్థం కావట్లేదే, షాను కొంచెం అర్థమవుతుంది కానీ చిన్నది అసలు అర్థం కాలేదు. నాకు టీచర్ చూసాక ఇది హౌసా అని అర్థమైంది. 10/10 అమ్ము. సెకండ్ నెంబర్ చెలిగడిది. చెలికి ఎన్ని వచ్చినాయి? పదండి మా కరెక్ట్ బట్టలు అందులో ఉన్నాయి, వేసేసుకోండి. పోతుంది సత్తి అంత గట్టుగా. ఈరోజు ఇంట్లో పనులండి త్వరగా అయిపోయినాయండి. ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడు డాక్టర్ ప్రసాదరావు గారు మూవీ అయితే చూడటము స్టార్ట్ చేశాను అనమాట. ఇది వెబ్ సిరీస్, చాలా చాలా బాగుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.